హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఎప్పుడూ కూడా సినిమాలకి సంబంధించి ఏదైనా కొంచెం బ్యాడ్ కమెంట్ ఉంది లేదా దానికి సంబంధించి ఎవరైనా అపోజ్ చేయాలి అంటే ఫస్ట్ పేరు ఎవరికైనా గుర్తొస్తుందా అంటే అది పూనం గౌర్ అనే చెప్పొచ్చు. ఒకప్పుడు తనకి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కూడా అరే తిను కరెక్ట్గా మాట్లాడుతుంది అనుకున్న జనాలే ఇప్పుడు ఇవి ఎందుకు అన్నింటిలో మాట్లాడుతుంది, అసలు ఏం అవసరం అని చెప్పేసి అనుకుంటారు. రీసెంట్గా ప్రణీత్ హనుమంత్కి సంబంధించి జరిగిన ఇన్సిడెంట్లో ఆయన పెట్టిన పోస్ట్ కింద కమెంట్స్లలో చూస్తే ఇది కొంచెం జల్సా సినిమాలోని రేప్ డైలాగ్స్కి సంబంధించి సేమ్ సిమిలర్గా ఉంది అని చెప్పేసి ఒక ఆయన కమెంట్ చేస్తే దానికి తిను రిప్లై ఇస్తూ అది రాసింది ఎవరు, త్రివిక్రమ్. మరి త్రివిక్రమ్కి ఆ మాత్రం ఉంటుంది కదా, ఆయన దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పేసి దానికి రిటర్న్గా ఇంకొక కమెంట్ పెట్టడం జరిగింది. అయితే ఇదేం మొదటిసారి కాదు, అటు త్రివిక్రమ్ పైన పూనం కౌర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎప్పటి నుంచో చేస్తూనే ఉంది. కానీ ప్రతిసారి రోజులు ముందుకు వెళ్తున్నా కొద్దీ పేరు రివీల్ చేసుకుంటూ స్టార్టింగ్లో ఒక వ్యక్తి అని పెట్టేది, దాని తర్వాత ఒక డైరెక్టర్ అని పెట్టింది. ప్రజెంట్ అయితే ఓపెన్గా త్రివిక్రమ్ అనే పేరును అయితే యూజ్ చేసేస్తుందని చెప్పుకోవచ్చు. మనం మీరు చూసుకుంటే ఇటు పూనం కౌర్ సినిమాస్లలో కూడా మంచి స్కోప్ అయితే ఉంది. అయితే తనకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఎవరైతే త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అగెనిస్ట్ అవుతున్నారు. మీకు టాలెంట్ లేకనో మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటేనో రావు ఛాన్సెస్, అలా అని చెప్పేసి మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అని చెప్పేసి ప్రజెంట్ తను మాట్లాడిన ఒక్క చిన్న డైలాగ్కి సంబంధించి త్రివిక్రమ్ దగ్గర నుంచి దీనికంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే డైలాగ్ పైన త్రివిక్రమ్ ఫ్యాన్స్ నిజంగానే కొంచెం హర్ట్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలో ఆయనకు సంబంధించి డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయంటే అటు ఫ్యామిలీ ఆడియన్స్ అయినా సరే, ఇటు యూత్ అయినా సరే, ఇటు చిన్నపిల్లలైనా సరే ఒక విధంగా అసలు ఒక మనిషి అంటే ఎలా ఉండాలి, వాళ్ళకి సంబంధించి వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలి, ఒక యూత్ అబ్బాయి ఎలా ఉంటారు, ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు డైలాగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే త్రివిక్రమ్ అనుకుంటారు. కానీ అలాంటి త్రివిక్రమ్ని పూనం కౌర్ చాలా తక్కువ మందికి తెలిసిన యాక్టర్ అని చెప్పొచ్చు. అటు హిందీలో కూడా కొన్ని సినిమాస్ చేసింది, ఇటు తెలుగులో కూడా కొన్ని సినిమాస్ చేసింది. ఆ బాలీవుడ్ అండ్ అలాగే టాలీవుడ్ రెండు ఏరియాస్లలో సినిమా చేసిన ఆవిడ ప్రజెంట్ ఇంత హాట్ కమెంట్స్ చేయడంతో ప్రతి ఒక్కరి చూపు ఆమె పైనే ఉంది. ఎందుకు ఇంత అంటుంది, వీళ్ళిద్దరికి అసలు ఫైట్స్ ఏం జరిగాయి ఏంటి. అయితే ఎండింగ్లో మాత్రం ఆమె వీరందరు నన్ను తప్పు పడుతున్నారు కదా, ఆయన నాకేం చేశారో, నాలాంటి వాళ్ళు ఎంతోమంది అమ్మాయిలకు ఆయన ఏం చేశారో ఆయనకే వెళ్ళి అడగండి అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్కి అయితే కమెంట్ చేసింది. మరి చూడాలి అసలు వీళ్ళిద్దరి ఫైట్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది.